విశాఖ అంటేనే సుందర సాగర్ తీరం. విశాఖ సాగర్ తీరానికి వెళ్తుంటే సముద్రం గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. విశాఖ సాగర్ తీరానికి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ గవ్వలు కొనకుండా వెళ్లరు. విశాఖకు అధిక శాతం పర్యాటకులు వస్తారని కొత్త మోడల్స్తో గవ్వల వస్తువులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు సతీష్ తెలుపుతున్నారు. నా పేరు సతీష్ అండి. ఈ వైజాగ్ బీచ్ రోడ్లో చాలా వరకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తారు? ఇదంతా రామేశ్వరం అండి. రామేశ్వరం, కన్యాకుమారి, అలాగే తూతుకూడు, అలాగే సముద్ర ఉండే ఏరియాలో తీసుకొని వస్తామండి. అయితే ఇలాగే రావు, ఇవి పచ్చిగా వస్తాయి. లోన పురుగు, పైనంత డస్ట్ అది ఉంటుంది. దాన్ని క్లీన్ చేసి పాలిష్ చేసే పని ఎక్కువ. తీయడం ఈజీ, అది క్లీన్ చేసి పాలిష్ చేయడం పని ఎక్కువ అండి. అది ఇప్పుడు నుంచి కాదండి. అప్పట్లో ఏంటంటే దగ్గర 30-40 సంవత్సరాలు పెట్టి వ్యాపారం చేస్తాం మా నాన్నగారు. కానీ అలాగే అప్పట్లో ఏంటంటే పచ్చివి తీసుకొచ్చేవారు. మన కాకినాడ దగ్గర దొరికేవి, అలాగే వేరే ఊర్లో తెచ్చి క్లీన్ చేసి పాలిష్ చేసి అలా అమ్మేవారు. బీచ్కి వచ్చే ప్రతి పర్యాటకులు ఈ సముద్ర గవ్వలు చూసి ముగ్ధులవ్వాల్సిందే అంటున్నారు. ఇక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి గవ్వలతో అందంగా తీర్చిదిద్దిన అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. వీటిలో ఎక్కువగా వాల్ హ్యాంగర్స్, మిర్రర్స్, వెల్కమ్ బోర్డులు, ఇంటి గుమ్మాలకు అందాన్నిచ్చే గవ్వల దండ, ఫోటో ఫ్రేములు, హోల్డర్స్, ఫ్లవర్ బొకేలు, జ్యువెలరీ, ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా కొత్త మోడల్స్ తీసుకొచ్చి విశాఖ బీచ్లో పెడతామని అంటున్నారు. ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్లను కూడా గవ్వలను ఉపయోగిస్తారు. ఫర్నిచర్ హ్యాండిల్స్, విండో ఫ్రేములు, అలంకరణ అద్దాలు, బొకేలు, ఇలా అన్నిటినీ గవ్వలను వాడతారు. చాలా రకాలు ఉంటాయండి. ఊదే సౌండ్ వచ్చే శంఖాలు ఉంటాయి. అలాగే అక్వేరియం బాక్స్లో వేసుకునే సెల్స్ ప్యాకెట్స్ ఉంటాయి. అలాగే గవ్వలు పూజలో పెట్టుకునే గోముఖ చక్రాలు, చాలా రకాలు ఉంటాయండి గవ్వలతోనండి. దండలు కానీ, బ్రేస్లెట్స్ కానీ, అలాగే ఇక్కడే ఫేమస్ అండి ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే రుస్కాన్లో పెట్టారు, భీముల్లో పెట్టారు, వేరే ఏరియాల దగ్గర పెడుతున్నారు. అప్పట్లో ఏంటంటే ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ అనేవారు, మీకు తెలుసో లేదో. అప్పటి నుంచి ఇక్కడ ఫేమస్ గవ్వల ఐటమ్స్, సముద్ర ఐటమ్స్. మంచిదేనండి. ఈ విధంగా చెప్పాలంటే జీడిపిక్క మీకు ఐడియా ఉందా? డిస్టిక్ కడతారు, జీడిపిక్క, నిమ్మకాయ, దానికన్నా పవర్ గవ్వ అనేది సముద్రంలో వచ్చేది. ఈ గవ్వలు సైజులు బట్టి ధరలు కూడా ఉంటాయని అంటున్నారు. 100 రూపాయల నుండి 1000 రూపాయల వరకు ధరలు ఉంటాయని అంటున్నారు. అంటే ఒక్క దగ్గర నుంచి రారండి, చాలా ఏరియాల నుంచి వస్తాయి. హైదరాబాద్, అక్కడ ఇక్కడ ఎక్కువగా హిందీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఇవి న్యాచురల్ ఐటమ్స్. అవి ధరలు ఎలా ఉంటాయండి, అనుకోండి రూపాయి నుంచి 1000 రూపాయల వరకు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు. ఎందుకు అంత రేట్ అంటే కొన్ని వల వేసి లాగిన ఉంటాయి, కొన్ని సముద్రంలోకి మనుషుల్ని తీసే ఇది కూడా ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి అలాగే క్లీనింగ్ పని, దాన్ని బట్టి రేట్లు ఉంటాయి అవి.